ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. జై హనుమాన్, జై జై హనుమాన్. శ్రీ సంతోషిమాత దేవాలయం పటేల్పూర వీధిలో ఉన్నటువంటి శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఉన్న ఉప ఆలయం అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర 28, 29, 30 3 రోజులు కూడా అత్యంత వైభవంగా లోక కళ్యాణార్థం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లోకంలో ఉండేటువంటి వారందరికీ అందాలని శ్రీ రామాయణ అంతర్గత సుందరకాండ హోమం 28 సోమవారం, 29 మంగళవారం, 30 బుధవారం రోజున 3 రోజులు అత్యంత వైభవంగా సుందరకాండ హోమ కార్యక్రమం శ్రీ సంతోషిమాత దేవాలయంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. అలానే విశేషంగా హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు ఈ యొక్క లోకానికి ఆంజనేయ స్వామి యొక్క మాలని అందించినటువంటి గొప్ప మహానుభావులు. ఈ రోజున కొన్ని లక్షల మంది ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని జై హనుమాన్ అనేటువంటి నామాన్ని, ఓం శ్రీరామ దూతాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తున్నారంటే దానికి కారణభూతులు విజయవాడ పీఠాధీశ్వరులు, హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారు. వారు 40 సంవత్సరముల క్రితం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఈ ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనని చేసి ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది హనుమంతుని యొక్క అనుగ్రహం లోకంలో ఉండేటువంటి వారందరికీ అందించాలని 40 సంవత్సరముల క్రితం ఆరంభించారు హనుమాన్ మాళ దీక్షా కార్యక్రమం. ఆ రోజున వారు ఒక్కరు విజయవాడ నుండి బయలుదేరి ఈ 2 రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర ఇత్యాది రాష్ట్రాలన్నీ తిరిగి ఈ రోజున దేశమంతా, ఈ దేశంలో ఉండేవారు కాకుండా అమెరికాలో ఉండేటువంటి వారు కూడా ఈ ఆంజనేయ స్వామి దీక్షని పొంది వారందరూ కూడా మంత్రజపం చేస్తున్నారంటే దానికి కారణభూతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారు, ఆ హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు. వారు 30వ తారీఖు బుధవారం రోజున మన సంతోషిమాత దేవాలయానికి వేంచేస్తున్నారు. వారు వచ్చి వారి చేతుల మీదుగా 21వ రోజు మాలా దీక్ష కార్యక్రమం శ్రీ 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 స్వామివారి శ్రీహస్తముల చేత దీక్ష నిర్వహించడం జరుగుతుంది. కనుక ఆ రోజున సామూహికంగా స్వామివారు వచ్చిన తర్వాత ఉదయం 6 గంటల నుండి 21 రోజు అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది. వాళ్ళందరూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామివారి చేతుల మీదుగా ఆ దీక్షను వేసుకునేటువంటి ఒక అదృష్టం మనకి సంవత్సరం కలిగింది. కనుక అందరూ కూడా విచ్చేసి స్వామివారి చేతుల మీదుగా ఆ దీక్షను స్వీకరించవలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, అలానే 8 గంటలకి హనుమాన్ దీక్షా పీఠం ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తి ఇన్ని రోజులుగా ఆరాధనలు అందుకుంటున్నటువంటి ఆ దీక్షా పీఠం అభయాంజనేయ స్వామి కూడా మనకి ఇక్కడికి స్వామివారు తీసుకొని వస్తున్నారు. ఆ దీక్షా పీఠం ఆంజనేయ స్వామికి, అలానే మన ఆలయంలో ఉండేటువంటి అభయాంజనేయ స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం అంటే 108 కలశముల చేత అభిషేక కార్యక్రమం ఉంటుంది. అది దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ ఆ అవకాశం ఉంటుంది. కనుక ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత 10:30కి సుందరకాండ ఈ 3 రోజులు మనం 68 సర్గలు మనం హోమం చేస్తాం. ఇక్కడ ఆ 30వ తారీఖు బుధవారం రోజున స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుందరకాండ హోమం మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. మహాపూర్ణావతి కార్యక్రమం తర్వాత కలశ ప్రోక్షణ స్వాములందరికీ భక్తులందరికీ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అన్నప్రసాద వితరణ భిక్షా కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అలానే స్వామివారి చేతుల మీదుగా మాల ధరించేటువంటి గొప్ప అదృష్టం మనకి ఈ బుధవారం రోజున మన సిద్దిపేట ప్రాంతంలో ఉండే స్వాములందరికీ ఒక మంచి అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మహానుభావులు, పూజ్యులు, అలానే పీఠాధిపతులు వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి భాగ్యం ఈ సంవత్సరం సంతోషిమాత ఆలయంలో ఉండేటువంటి భక్తులందరికీ, అలానే ఇక్కడ ఉండేటువంటి ఆలయ ఈవో, మిగతా ఉండేటువంటి స్టాఫ్ మా అందరికి కూడా ఆ అదృష్టం కలిగింది. మనం అందరం కూడా ఆ అదృష్టాన్ని
మనం అందరం వినియోగించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రవుదాం. అలానే 29 సాయంకాలం సామూహిక భజన కార్యక్రమం కూడా ఉంది. 29 మంగళవారం సాయంత్రం 8 గంటలకి హనుమాన్ దీక్ష స్వాములచే అత్యంత వైభవంగా ఆంజనేయ స్వామి యొక్క భజన కార్యక్రమం కూడా ఉంది కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపకు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారి యొక్క మంగళాశాసనాలు పొందవలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మనకి కార్యస్థలం శ్రీ సంతోషిమాత దేవాలయం, పటేలపూరా వీధి, మన గ్రంథాలయం లైబ్రరీ పక్కనే మనకి ఆలయం. ఈ ఆలయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.